ఇప్పుడు ఆయన ఇస్తుంటారు డబ్బులు. ఇది నాదెళ్ల మనోహరు లేకపోతే ఈయన నాగబాబు గారు ఎక్కడి నుంచి పార్టీ నుంచి ఇవ్వట్ల డబ్బులు. అందరి పేరున ఇన్సూరెన్స్, ఇవాళ సభ్యులైన ప్రతి ఒక్కరి పేరు మీద ఇన్సూరెన్స్. 500 రూపాయలు అతను పార్టీ తరపున ఇంతని పెడతారు. అది ఒక జాయింట్ అకౌంట్ కింద ఉంటది. అటు సంస్థ ఇదేదో మనకి కొన్ని ఉన్నాయి, ఇదివరకు మనం కూడా కంపెనీలో పనిచేసినప్పుడు ఉండేది గ్రూప్ ఇన్సూరెన్స్. అట్లాంటి గ్రూప్ ఇన్సూరెన్స్లు కడుతున్నారు. దాంతో ఏమైపోతుంది, ఇప్పుడు 10 లక్షల మంది నుంచి తలా 500 రూపాయలు వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి పెద్ద కష్టమేం కాదు. వీళ్ళేమో అందరూ ఇది ఉండదు కదా, ఏడాదికి మాక్సిమం అయితే ఒక 5-10 మందో చచ్చిపోతారు. అలాగే కాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం లేదు, వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ జీవితాలకు కొంత ఆలంబన అవుతుంది. అది జనసేన కూడా ఇక్కడ మిగతా బెనిఫిట్స్ ఇంకా ప్లాన్ చేయలేదు, కానీ ఇదివరకు అధికారులు లేరు కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు జనసేనకు సంబంధించిన వ్యాపార సంస్థల దగ్గర ఏమైనా ఇవ్వచ్చు, అది కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతుంది. వాళ్ళు సంస్థాగతంగా చేశారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ అది పర్ఫెక్ట్ గా చేస్తారు. బూత్ లెవెల్ కమిటీలు, దాన్ని శక్తి కమిటీలు అని పేరుతో బీజేపీ కూడా నడిపింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభ్యత్వం ఉంది వాళ్ళకి, 20-25 లక్షల దాకా సభ్యత్వం ఉంది. అట్లా చేసుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాలంటే ఇప్పుడు అవుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాయకులు కాడ వదిలేశారు.